హాయ్ మామాస్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా మంచిగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. చాలామంది టెస్టింగ్ మీద జాబ్స్ ఉంటే పోస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో, వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. సో, ఈ వీడియోలో ఆటోమేషన్ టెస్టింగ్ మీద జాబ్స్ అయితే పడ్డాయి. సో, దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ దీని యొక్క అప్లై లింక్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మంచి మంచి లూట్స్, ఆఫర్స్, క్యాష్ బ్యాక్స్, క్యాంపెయిన్స్, పాకెట్ మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలి అది కూడా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా సో జాబ్ యొక్క అప్డేట్స్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ మీరు నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్. సో మీకు ప్రతిదీ కూడా నేను అప్డేట్ అయితే ఇస్తానమాట. ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. చెప్పబోయే జాబ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కంపెనీ నేమ్ వచ్చేసి ఈక్విఫెక్స్. సో ఇక్కడ మన రోల్ వచ్చేసి క్వాలిటీ ఆటోమేషన్ ఇంజనీర్ ఎస్డిఈటి ఎంట్రీ, అంటే ఆటోమేషన్ టెస్టింగ్ మీద జాబ్స్ అనమాట. సో ఇక్కడ దీని యొక్క లొకేషన్ వచ్చేసి పూణేలో అయితే ఉంది అండ్ ఇది ఫుల్ టైమ్. సో దీని యొక్క జాబ్ డిస్క్రిప్షన్, క్వాలిఫికేషన్ ప్రతిదీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు వాట్ యూ విల్ డూ, అంటే మీ వర్క్ ఏంటి, మీ రోల్ ఏంటి అనేది వాళ్ళు ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు పార్టిసిపేట్ ఇన్ డిజైనింగ్ అండ్ బిల్డింగ్ టెస్టింగ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ కానీ, కోడింగ్ మీద కానీ అండ్ బగ్స్ మీద కానీ, ఎర్రర్స్ కానీ, సో అండ్ ఇంకా చూసుకుంటే ఆటోమేటెడ్ టెస్ట్స్ కానీ, సో ఇంకా వర్క్ విత్ మల్టిపుల్ క్రాస్ ఫంక్షన్ స్పిరిట్ టీమ్స్, సో సపోర్ట్ అవర్ ఆటోమేటెడ్ టెస్ట్ డ్రివెన్ మెథడాలజీ, సో ఇంకా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్, ప్రాజెక్ట్ గోల్స్ కానీ, సో టెస్టింగ్ టాస్క్స్ ఇంక్లూడ్ కానీ, రివ్యూయింగ్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్, యాక్సెప్టెన్స్ క్రైటీరియా, మాన్యువల్ టెస్టింగ్, డిఫెక్ట్ ట్రాకింగ్, వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ సపోర్టు ఇవన్నీ కూడా మీరు చేస్తారని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. సో దానికి ఎక్స్పీరియన్స్ అంటే దీని యొక్క అర్హత, ఈ జాబ్ రావాలంటే మీకు అర్హత ఏమి ఉండాలనేది కూడా ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి బీఎస్సీ డిగ్రీ, స్టెమ్ మేజర్ ఆర్ ఈక్వలెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, అంటే స్టెమ్ అంటే ఇక్కడ మనకి సైన్స్ కానీ, బీఈ కానీ, బీటెక్ వాళ్ళు కానీ, బీఎస్సీ వాళ్ళు కానీ ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ఎవరైనా అప్లై చేయొచ్చు. అది కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కూడా దీనికి అప్లై చేయొచ్చు అని అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది అప్లై చేయాలంటే మనకి కొన్ని టెక్నాలజీస్ కూడా మనకి వచ్చి ఉండాలి. అది కూడా ఇక్కడ వాళ్ళు అయితే సో జీరా, కాన్ఫ్లుయెన్స్ గాని, ఆఫీస్ ప్రొడక్ట్స్ గాని ఇవన్నీ కూడా మనకి అవగాహన అయితే ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ క్లౌడ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటే ఇంకా కొద్దిగా మీకు కొద్దిగా అడ్వాంటేజ్ అవుతుందనేది కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి సో, ఇక్కడ వాట్ కుడ్ యూ సెట్ యూ పార్ట్ అనైతే ఒకటి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. సో, అది కూడా క్లౌడ్ సర్టిఫికేషన్ చేయిస్తారు. అండ్ ఇంకా వి ఆఫర్ హైబ్రిడ్ వర్క్ సెట్టింగ్, అంటే బోత్ మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీసు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ కొన్ని బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అది కూడా హెల్త్ ప్యాకేజ్ గానీ, అట్రాక్టివ్ పెయిడ్ టైమ్ ఆఫ్ కానీ, అండ్ ఆర్గనైజేషనల్ గ్రోత్ పొటెన్షియల్ గానీ, సో ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్ విత్ గైడ్ కెరియర్ ట్రాక్స్, అంటే స్టార్టింగ్‌లో ట్రైనింగ్ గాని అవన్నీ కూడా మనకి ఆన్‌లైన్‌లో ఉండడం అయితే జరుగుతుంది. అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో, ఇవన్నీ కూడా మీకు వచ్చుంటే గనక సో, అప్లై అండ్ గెట్ స్టార్టెడ్ టు పాత్ అవార్డ్స్ ఎక్సైటింగ్ కెరియర్ ఈక్విఫెక్స్ వేర్ యూ కెన్ మేక్ ఏ డిఫరెన్స్ అనైతే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇది ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఐ హోప్ మీకు ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ కింద ఇంకా మీకు కావాలంటే ఈ కంపెనీ గురించి కొద్దిగా పాయింట్స్ అయితే ఇచ్చారు. మీరు కావాలంటే చదువుకోండి. సో, దీని యొక్క లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు టాప్ టు పిన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ప్రతిదీ చదువుకుంటే అప్పుడు మీరు అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించింది మీరు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అంటే ఆటోమేషన్ టెస్టింగ్ సంబంధించింది కాబట్టి దీని యొక్క రెజ్యూమ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కింద అప్లై నౌ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి సో, దాని తర్వాత మీ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయండి. వన్స్ మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వగానే వాళ్ళు మిమ్మల్ని మెయిల్ ద్వారా గాని, కాల్ ద్వారా గాని కాంటాక్ట్ అవుతారు. ఫర్దర్ ప్రాసెస్ అనేది మీకు అన్నీ కూడా వాళ్ళు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందనమాట. ప్రతీదీ అప్లై అయితే చేయండి. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే, సో, మేము అప్లై చేస్తున్నాం. మాకు ఎటువంటి మెయిల్స్ ఏమీ రావట్లేదు అనైతే అంటున్నారు. సో, మనకి స్టార్టింగ్‌లో ఒక 1, 2, 3 లేదంటే ఒక 4, 5 అలాగా అప్లై చేసినా గానీ, ఒక్కోసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు. సో, అందుకే చెప్తున్నాను. మీరు మాక్సిమం ఎన్ని అప్లై చేయగలిగితే అన్ని అప్లై అయితే చేయండి. అప్లై చేసి పెట్టుకుంటే మీకు ఎందుకన్నా మంచిది. ఫ్యూచర్‌లో మీకు మెయిల్స్ అనేది ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఏ మెయిల్ వచ్చినా గానీ, ఏ టెస్ట్‌లు వచ్చినా గానీ అండ్ ఆన్‌లైన్ బోత్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్. సో, ఒకవేళ వెళ్ళగలిగే వాళ్ళైతే ఆఫ్‌లైన్ అయినా గానీ మీరు వెళ్లి టెస్ట్‌లన్నీ కూడా రాసుకుంటూ రండనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అవుతే మీకు జాబ్ అనేది వస్తుందనమాట. అండ్ మీ రెజ్యూమ్ అనేది ఫస్ట్ సెలెక్ట్ అవ్వాలి. అంటే ఏ రోల్‌కి సంబంధించింది ఆ రోల్‌కి మీరు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అనేది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.